అప్పటి నుంచి చూస్తున్నావు, చేతిలో తామర పువ్వేమిటి? దీంతో ఈ సైకిల్ ఏమిట్రా? నిన్న సాయంత్రం నదిలో కొట్టుకుపోతున్న రాకుమారిని రక్షించానమ్మా. ఆమె నా వైపు చిరునవ్వుతూ చిలిపిగా చూస్తూ ఇలాగే సైగలు చేస్తూ ఈ తామర పుష్పాన్ని నా మీదకి విసిరిపోయిందమ్మా. మరి ఆ సైకిల్కి అర్థం తెలుసుకున్నావా? తెలుసుకోవాలనే అప్పటి నుంచి ఆలోచిస్తున్నాను పెద్దదిన, కానీ ఆ సైకిల్కి అర్థం తెలియడం లేదు. పోనీ మీరైనా చెప్పరు? మాకేం తెలుసు, అత్తయ్యకి తెలిసేమో అడుగు. అమ్మా 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 నువ్వైనా చెప్పమ్మా. పద్మాని ఆకాశంలోకి చూపించడం వలన నీవు తన మనో వినివీధిలో విహరించే చంద్రుడవని, భూమికి చూపించడం వలన తాను నీ కోసం వికసించిన కలోబాలనని, కంఠానికి తాకించుకోవటం వలన తన పేరు పద్మావతి అని, హృదయానికి అత్తుకోవటం వలన నీవు తన మనోఫలకంలో నిలిచిపోయావని, తల మీద పెట్టుకోవడం వలన నువ్వేం చెప్పినా తాను శిరసావహిస్తానని, పద్మాను ముద్దు పెట్టుకుని నీపైకి విసిరేయటం వలన తాను నిన్ను ప్రేమించి తన హృదయాన్ని కర్పించానని దాని అర్థం బాబు. అయితే రాకుమారి నన్ను నిజంగానే ప్రేమించేసిందన్నమాట. ప్రేమించింది. అయినా నీ ప్రేమ ఫలించదు ప్రతాప్. అంతస్తులు, దేశాన్ని పరిపాలించే మహారాజులు వాళ్ళు, పొలం పని చేసుకుని జీవించే సామాన్యులం మనం. వాళ్లతో వియ్యముందే అర్హత మనకు లేదు బాబు, లేదు. అమ్మగానే చెబుతున్నాను, అందరూ దానికోసం అరువులు చాచడం అవివేకం, అపాయం కూడా. నా మాట విని నీ మనసు మార్చుకో, రాకుమారిని మర్చిపో. అమ్మ మాట కాదనకు ప్రతాప్, అత్యాశకు పోయి ఆపదలో చిక్కుకోకు బాబు. సమాజం నలుగురితో పాటు నేను నారాయణ మొక్కులు సమయ మొక్కులు ఏడుతో కొంచెం సిక్కులు. స్వామి, ఈ గూడెల్లో ఇంకా ఎవడు ఎదురు కాళ్ళతో పుట్టనేదా? లేరు స్వామి, అందరం ముందు తలకైతే పుట్టినాళ్లే. నేను ముందు కాళ్ళతోనే పుట్టాను స్వామి. జమక జమ జమక జమ. నువ్వు నాకు పని కొత్తావు ఓరి చెంగ. ఈ బుడతన్నేడు వదిలేసి మీరంతా వెళ్ళిపోండి. లగతండ్రా లగతండి. స్వామి, తమరి పేరు? తంత. పేరడిగితే తంతానంటాడేమిటి స్వామి? ఏమి తమరి పేరు? తంతారా. ఎందుకు తంతారంట? ఈ బుర్ర త్వరైపోనాది. ఆ పేరే తంతారా. ఇంతగా ఉందే స్వామి. ఆ అసలు పేరు తంబల్ల తాతయ్యరా. ఆ పేరు తోకరాదు, తోకంత పొడుగైందని అంతా తీసేసి తంతా ఉంచుకున్నాను. సరే సరే, ముందు నన్ను ఎందుకు ఉండమన్నారో చెప్పండి. నాకు నడుము నొప్పిరా. 7వ మాసమున ఎదురుగాళ్లతో పుట్టిన బుడతడెవడైనా లాగే 3 తన్నులు దంతే ఈ నొప్పి పోతుందిరా. తన్నారా? గట్టిగా తన్నారా? లాగి తన్నారా? మిమ్మల్ని తంతే నా కళ్ళు పోవు. నీ తన్నను. నమ్మకుడమ్మా, నువ్వు దన్నకపోతే నా నడుము ఎదురు బొంగులా వంగిపోతుందిరా. తన్నారా? నేను తన్నను. బుడతా నీకు దండం పెడతా. తన్నరా? నేను తన్ననంటే తన్నను. నీకు బహుమానంగా కామరూప గుడి కలిస్తా. అయితే తంత. స్వామి చాలురా, మళ్ళీ దంతే నొప్పి వచ్చారు. నా గులికలు, నా కామరూప గులికలు ఎత్తాను రా బుడత, ఎత్తాను. 2 సోలాలు బిడ్డను కన్నంత తేలిగ్గా ఉందిరా నాకు. ఈగోరా కామరూప గుళికలు. ఒక్కొక్క గుళికను మనిషితో మింగించి ఖమ్ ఖమ్ అంటే నువ్వు కోరిన జంతువు అవుతాడా మనిషి. కమ్ కమ్. మళ్ళీ ఆ జంతువును మనిషిగా మార్చాలంటే ఇదిగోరా, ఇందులో ఉంది విభూది. గమ్ గమ్ అని దల్లు, అంతే. గమ్ గమ్ మహాప్రసాదం. ఆగో పోయిరా పోయిరా.
గాజులమ్మో గాజులు గాజులమ్మా గాజులు రెక్కేలి గాజులు గాజులు అమ్మా రాకుమారి మల్లిక వెళ్ళి ఆ గాజుల సెట్టిని వెంట పెట్టుకురా. చిత్తం రాకుమారి. ఇంట్లో మా ఊళ్ళో వాళ్ళంతా ఉండొచ్చునా? ఇదిగో, రా, రా, రా. ఆహా, ఇది అసలు సిసలైన రాకుమారి బంగారు చెయ్యి. మెత్తగా ఉంది, కొత్తగా ఉంది, మెత్తగా ఉంది. ఎవయ్య గాజుల సెట్టి? ఏ సెట్టి? ఏంటి మా రాకుమారి గారికి నీసేలా చూస్తున్నావు? అది అది చూస్తున్నా. ఆది చూసేది ముఖాన కాదు చేతిని. అదే ఈ అందమైన ముఖానికి ఏ గాజులు బాగుంటాయని చూస్తున్నానే పామా. చూసింది చాలు గాని ముందు గాజులు. వేయడానికే వచ్చానే తరుణీమని. అంత తొందర పెడితే ఎట్టాగే? ముందు నా మలారం విప్పాలా, ఆ తరువాత నా సరుకు బయటికి తీయాలా, నా సరుకు ఈ రాకుమారికి నచ్చాలా, అప్పుడే నేను వెయ్యాలా గాజులు. నువ్వేం మలారం ఇప్పకలేదు గాని రాకుమారి నీ చేతి గాజులు బాగుంటాయి. ఏవయ్యా సెట్టి? కాసేపు అలవే చిట్టి. రాకుమారి చేతిని ఇంకా ఎంత చేపలా ఉతుతావయ్యా? మెత్తబడేదాకా గట్టిగా ఉంటే గాజులు ఎక్కించడం చాలా కష్టం. ఒకవేళ బలవంతాన్ని ఎక్కించాననుకో పట్టు వెళ్ళిపోద్ది. అందుకే ఈ తంటాలు. సెట్టి నీకేమైనా మర్చిపోయిందా? నిజంగానే పోయిన మధ్య నీ బంగారు చెయ్యి నా చెప్పతగలగానే నాకెంతో హాయ్. అబ్బా ఏం దెబ్బ నీ దెబ్బ! 7 సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్న ఈ దవడ నొప్పి ఒక్క దెబ్బకు తోలిపోయింది. నీ హస్తమే హస్తం, అమృత హస్తం రాకుమారి. అలాగే ఈ దవడ మీద లాగి ఒకటి ఇచ్చారనుకోండి, నా జన్మ ధరించిపోతుంది. పోతుంది పోతుంది. మా సేనాధిపతికి చెప్తే నీ తల ఎగిరిపోతుంది. రాకుమారి రాకుమారి రాకుమారి, నీ కాళ్ళు పట్టుకుంటాను, నీ చేతులు పట్టుకుంటాను, నేనేం పట్టుకున్నా పట్టుకుంటాను. అప్ప మల్లిక, ఈ బుర్రలేని గాజు సెట్టి నీకు ఎక్కడ దొరికాడే? ఏ చక్రమెట్ట నీకోసం వచ్చాను. మల్లిక, ఈ గాజుల సెట్టిని కఠినంగా శిక్షించాలి. నోర్మోయ్, ఆ కొరడా నా చేతికిచ్చి నువ్వు తలుపులేసుకుని బయటకెళ్ళు. ఇదిగోమ్మా. ఈ వేషం కట్టిపెట్టి ప్రతాప్రాణ ముందుకురా. దొరికింది దొరికింది కసిదీర కన్నె పిల్ల దొరికింది. ఉరికింది ఉరికింది నా కోరిక పరదల్లే ఉరికింది. కౌగిళ్లలో కట్టియనా, సందిళ్లలో చుట్టేయనా, కచ్చి తీర ముద్దులేయనా. దొరికింది దొరికింది కసిదీర కన్నె పిల్ల దొరికింది. ఉరికింది ఉరికింది నా కోరిక పరదల్లే ఉరికింది. కౌగిళ్లలో కట్టేయనా, సందిళ్లలో చుట్టేయనా, కచ్చి తీర ముద్దులేయనా.
మస చూస్తా ఆడిస్తా ఆట ఆడిస్తా తీస్తా తెర తీస్తా నా సిగ్గు తెర తీసేస్తా నీ కోసం నా ఎదలు చలి చలి తాతా రబరబా తెలిసింది లేని తపనెందుకో చలిగాలి పైన నెపమెందుకో అదే దొరికింది దొరికింది కసి తీర కన్నె పిల్ల దొరికింది ఉరికింది ఉరికింది నా కోరిక పరదల్లే ఉరికింది కౌగిళ్ళలో కట్టెయ్యనా చందిళ్ళలో చుట్టెయ్యనా కచ్చి తీర ముద్దులెయ్యనా చక్కర్ మెట్టక్కర్ రాణి కడియ రాణి రాత్రికి మొదటి రాత్రికి చేస్తా పూజ చేస్తా సిగ్గులకి కన్నె బుక్కలకి చూశాను నీ కైపు కనులలో కనులలో పెదవిలో ఇంకెందుకే ఈ జాగారము నీ పొందులోనే శృంగారము అరే దొరికింది దొరికింది కసి తీర కన్నె పిల్ల దొరికింది ఉరికింది ఉరికింది నా కోరిక వరదల్లే ఉరికింది కౌగిళ్ళలో కట్టెయ్యనా కందిళ్ళలో చుట్టెయ్యనా కచ్చి తీర ముద్దులెయ్యనా చక్కర్ మెట్టక్కర్ ఈ వేషంలో మిమ్మల్ని ఎవరు గుర్తుపట్టలేరు తెలుసా పట్టకూడదని ఈ వేషంలో వచ్చాను. ముఖ్యంగా మీ సేనాన్ని ఎత్తుకు పై ఎత్తు వేసి వాడిని చిత్తు చేయడమే నా ధ్యేయం.